ఆ రాజు గ్రంథంలో లాస్ట్ కింగ్ ని కింగ్స్ లో ఆ ఇక్కడ రెండు రాజుల గ్రంథం 25 వచనంలో ఇక్కడ యోకీం దేవుడు రాజు మిగిలిన రాజుతో పోలిస్తే బయటకు వచ్చి రాజుతో అంటే రాజుతో సహా తినే భాగ్యం ఇస్తారు కదా. అంటే మనం చూసుకుంటే రాజు ఏం పెద్ద మనుషులు కాదు కదా. మరి అంటే 20వ అధ్యాయం మరి 9 చూసుకుంటే తండ్రి చేసినంత ప్రకారం ఏవో దృష్టికి చిన్నత నచ్చడం ఉంటది. అంటే అంత మంచివాడు కాదు. అయినా దేవుడు ఆ రాజు ఎందుకు పైకి లేపి అంటే అంటే బందిగ్రహములు తీసి ఎందుకు అంత దానికి ఇచ్చారు అని. అది నాయన దేవుని కృపను మనము ఎలా ప్రశ్నించగలము? మోస్ట్ అన్వర్ది పీపుల్ను కూడా దేవుడు పోనీలేరా అని కనికరించడము బైబిల్లో అనేక సార్లు మనకు కనపడుతుంది. ఇప్పుడు మీరు దీని గురించి అడిగారు రాజుగారిని గురించి. కయ్యను ఉన్నాడు నాయన. కయ్యను వాడు నీవు నా సన్నిధికి రాకుండా నువ్వు దేశద్రిమ్మరవైపో అని చెప్పేసి దేవుడు శపించిన తర్వాత వాడు ఏమంటాడు, నన్ను ఎవడన్నా కనుగొని చంపుతాడేమో మరి అని భయపడితే, సరేలే ఎవడు నిన్ను చంపకుండా నీ మీద ఒక ముద్రేస్తారు నెమ్మని దేవుడు ముద్రేశాడు. కయ్యను ప్రార్థన విన్నాడు ఆయన. అరే పోరా పనికి మనలోడా, నీ తమ్ముడు చంపేసావు దుర్మార్గుడా, ఇంకోటి నిన్ను చంపితే మాత్రం నేనెందుకు బాధపడాలి, చంపితే చావు పో అని దేవుడు గద్దించలేదు. యెహోవా తండ్రి మరి నేను తమ్ముడిని అయితే చంపాను, మరి నేను దేశాలు తిరిగేటప్పుడు ఎవడైనా నన్ను కనుగొని చంపుతాడేమో అంటే ఎవడు ఇతన్ని చంపొద్దని ఒక ముద్ర దేవుడు వేశాడు. కయ్యను లాంటి దుష్టుని సంబంధిని కూడా దేవుడు తాత్కాలిక మేళ్లతో దర్శించి సరేలేపో. అలాగే ఆహాబు ఒక సందర్భంలో తను తగ్గించుకొని ప్రార్థన చేస్తే చూడు ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడు చూచితివా అన్నాడు. ఇట్లా చాలా సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. మోస్ట్ అన్వర్ది పీపుల్ మీద కూడా దేవుడు కనికరం చూపుతాడు. తాత్కాలిక కనికరం, నిజంగా మారు మనసు పొందితే నిత్యమైన కృప చూపుతాడు. అది పరలోక భాగ్యం. అయితే పరలోకానికి యోగ్యులు కానోళ్ళను కూడా భూమి మీద చిన్న చిన్న మేళ్లతో దేవుడు దర్శిస్తాడు. ఆయన అపారమైన ప్రేమకి ఇది రుజువు అన్నమాట. ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించి ఆశిస్తున్నాను. ఓకే థాంక్స్.